తమ్ముళ్ళు ఇప్పుడు కార్యక్రమం ఇప్పుడు బైక్ రేసింగ్ కార్యక్రమం అంటాయి. బైక్ రేసింగ్ అంటే ఒక రెండు బైకులు ఒక మనిషి ఒక రెండు బైకుల్ని సపరేట్ తాళ్ళు రెండు కడితే ఒక మనిషి రెండు మోటార్ బైకులను ఆపడం జరగబోతుంది. ఒక మెడకి మనం ఉరితాడు ఏ విధంగా బిగిస్తామో ఆ విధంగా ఒక మనిషికి రెండు తాళ్ళని మెడకి ఉరేసిన రెండు తాళ్ళని ఒక మనిషి ఒక బైక్ ని ఆపడం జరగబోతున్న విన్యాసాలు సాహసాలు అంటున్నాయి. మరి మన కాలనీ చిన్నగా పెద్దల పేరు మీదుగా తమ్ముళ్ళందరూ ఒకసారి గిరే క్లాప్స్ చేతులు కూడా తమ్ముళ్ళు గిరే చేతులు కూడా. మరి ఈ రోజు కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఇక్కడ సెకండ్ రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సెకండ్ రోజు ప్రోగ్రామ్ అనగా చూడండి రేపు కూడా మిమ్మల్ని డబ్బులు అడగం. చూడండి రేపు కూడా లెక్క మాకు 100 200 500 1000 లెక్క మా భోజనానికి ఇవ్వాలని మిమ్మల్ని అడగరు సార్. ఎందుకంటే మీరు సంతోషంగా ఆనందంగా మా యొక్క ప్రోగ్రామ్ కష్టం చూసిన తర్వాత మరి కళాకారులు మన కాలనీకి మన వీధిని నమ్ముకునే 3 రోజులు కష్టపడుతున్నారంటే వాళ్ళ కష్టానికి మనం ఏ విధంగా సాయం చేయాలి. ఆఖరి రోజు చివరి రోజు మీరు సాయపడితే అది తీసుకొని బ్రహ్మణ్ పేద కళాకారులు ఇంతకుముందు ఇది మన లక్ష్మీనగర్ లో మరి అవసరం సైడ్ ప్రోగ్రామ్ చేశాం. మరి మన శ్రీరామ్ నగర్ లో ఒక 3 చోట్ల ప్రోగ్రామ్ చేశాం. ఇది 5వ ప్రోగ్రామ్ గా మరి మన వీధిలో మన కేరళలో మరి ఈరోజు స్టార్ట్ చేసాం సార్. ఎందుకంటే మీ అందరి హెల్ప్ కూడా మాకు కావాలి. ఎందుకంటే మన కాలనీ పెద్దలకి చిన్నలకి అన్నగారికి అక్కగారికి నమ్ముకొని ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతున్నాం. మరి అవసరం సైడ్ ప్రోగ్రామ్ చేస్తే కూడా ఒక 3 రోజులు ప్రోగ్రామ్ చేస్తే ఒక 18,000 దాకా మాకు డబ్బులు సాయం చేశారు. 18,000 డబ్బులు అంటే ఒక్కరేమో ఇవ్వలేదు సార్. ఇంటికి 500 ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు, 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారు, వచ్చిన తాడు మరి 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారు, 100 ఇచ్చారు, 200 ఇచ్చారు. మరి వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళ భక్తి కొద్ది ఈ పక్కన ఒక పేదవాడిని కడపడానికి ఎంత గొప్పగా సాయం చేసి ఇక్కడ పంపించారన్నా. మరి యొక్క ప్రతి ఇంటింటి వాళ్ళు కూడా చూడండి ఇంటికి ఒక 20 కేజీలు 30 కేజీలు 50 కేజీలు మరి 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఈ విధంగా బియ్యము మరి ప్రతి ఇంటి వారు సన్న బియ్యం ఇచ్చారు, పెద్ద బియ్యం ఇచ్చారు, మరి రేషన్ బియ్యం ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఇంటి వారు మరి మా యొక్క భోజనానికి అన్నదానం కూడా మరి ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా సాయం చేసి ఇక్కడ కూడా పంపించారు. ప్రతి గారు ప్రతి అన్నగారు కూడా సాయం చేసి ఇక్కడ పంపించారు. ఇప్పుడు ఒక మోటార్ బైక్ సక్సెస్ కార్యక్రమం ఉంది. తమ్ముళ్ళకి ఆ బైక్ చేంజ్ కాబట్టి ఇప్పుడు ఒక మోటార్ బైక్ రేసింగ్ కార్యక్రమం ఉండబోతున్నాయి. ఇక్కడ గ్యాస్ తమ్ముళ్ళు పిల్లవాళ్ళు గ్యాస్ కొనాలి. మరి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఒక 2 2-వీలర్లు మరి సినిమాల్లో మరి గేమ్ షోల్లో చూస్తుంటారు. కానీ ఒక మనిషి సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఒక ఎక్కడైనా మనం మెడకి ఉరితాడు వేసుకుంటే కానీ మనిషికి టైమింగ్ ఖాళీ ఒక 45 సెకండ్లు లేక 1 నిమిషం. కానీ ఇప్పుడు ఒక మనిషి సెంటర్ నిలబడితే ఈ యొక్క బైక్ సపరేట్ తాడు స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. కానీ చూడండి సార్, ఇప్పుడు ఒక మనిషి ఇంకా 2 మోటార్ బైకులు ఆపబోతున్నారు. మరి ఎంతో వేగంగా ఇప్పుడు వెళ్ళబోతాయి బైకులు. కానీ ఆ వేగంగా వెళ్ళే బైకుల్ని ఇంకా మనిషి సాధారణమైన ఒక మనిషి ఇప్పుడు ఆపబోతున్నాడు. కానీ ఒక మనిషి ఊపిరి ఎంతసేపు బిగబెట్టుకోవడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎందుకంటే కడపాత్రం కోసం మేము నేర్చుకున్న ఒక విద్య ఇదేమి కన్నకట్టి కాదు, ఒక గాడి విద్య కాదు, ఒక మంత్రం కాదు, ఒక తంత్రం కాదన్నా. ఎందుకంటే ఒక పేద కళాకారులు ఒక టెక్నిక్ వల్ల ఒక టెక్నిక్ తో మరి నేర్చుకున్న విన్యాసాలు మరి మా కడపాత్రం కోసం మరి మా ఫ్యామిలీ ఇంతమంది బతకడానికి కోసం మరి రచనగా మరి ఇంతమంది బతకడానికి కోసం మరి ఈ యొక్క ఫ్యామిలీ ఇక్కడ కష్టపడుతున్నామంటే కొద్దిగా మీరు కూడా గ్రహించాలి. ఎందుకంటే పొద్దున లేస్తే మరి ఉద్యోగాలు చేస్తారు, మరి వ్యాపారాలు చేస్తారు, మరి కూలీలు చేస్తారు. అన్నగారైనా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొద్దిగా గ్రహించాలి. మరి ఎన్నో వేలు 100 ఖర్చు పెడతారు. ఒక షాపింగ్ మాల్కి పోయినా కూడా మరి ఎన్నో గేమ్స్ చూస్తుంటారు, మరి టీవీలో చూడండి, ట్విట్టర్లో వాట్సాప్ లో మరి చూస్తుంటారు. కానీ ఒక రియల్ గా ఒక పేద కళాకారులు చిన్న కళాకారులు చిన్న ప్రోగ్రామ్ ని ఏ విధంగా చేస్తున్నారో గమనించాలి. తమ్ముళ్ళు ఒకసారి క్లాప్స్ కొట్టాలి. మరి రేపటి రోజు సెకండ్ రోజు ప్రోగ్రామ్, రేపు నైట్ ఇక్కడ సెకండ్ రోజు ప్రోగ్రామ్ అనగా రేపే ఇవాళ ఖాళీ 2 బైకులతో ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. రేపు 5 2-వీలర్ మోటార్ బైకుల మీద ప్రోగ్రామ్ చేయబోతున్నాడు. రేపే
ఒక 15 మంది చిన్న చిన్న పిల్లవాళ్ళని ఇక్కడే రౌండ్గా నేల మీదుగా పడుకుని పెట్టి పడుకున్న 15 మంది పిల్లవాళ్ళ తలకాయ మీదుగా సైకిల్ అబ్బాయి చూడ ఒక అబ్బాయి ఒక సైకిల్ చూడ వాళ్ళకి ఏమాత్రం ఒక ఇంచి తెచ్చు కాకుండా 15 మంది అబ్బాయిల తలకాయల మీదుగా ఒక సైకిల్ మాస్టర్ రన్నింగ్ చేయడం జరగబోతుంది. మరి అవే కాకుండా ఒక అగ్గిమండల సర్కస్ కార్యక్రమాలు అంటే ఒక ప్రాణాన్ని పణంగా పెట్టే అగ్గిమండలతో చెలగాట ఆడడం, అగ్గిమండలతో ఒక చెలగాట ఆడడం చాలా డేంజర్ గా చాలా విచిత్రంగా. మరి అది చూస్తే మరి మీరు రేపటి రోజు ఇక్కడ ఆ యొక్క అగ్గి ఐటమ్ చూస్తే షాక్ అవుతారో మరి షేక్ అవుతారన్న అటువంటి డేంజర్ అయిన విన్యాసాలు మరి ప్రోగ్రామ్స్ రేపు నైట్ ఉన్నాయి. మరి రేపు కూడా మర్చిపోతుంది 7:40 మా యొక్క ప్రోగ్రామ్ మా యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా అతి డేంజర్ అయిన విన్యాసం మా యొక్క టెంపో చూడండి. మా యొక్క టెంపో యొక్క మనిషి నడల మీదుగా ఎక్కిస్తున్నాం రేపు ఇక్కడ ఒక టెంపో ఒక బుల్లెరో టెంపో. మరి రేపు ఈ యొక్క మనిషి మీదుగా కరెక్ట్ గా 2 టన్నుల 620 కేజీలు ఉంటుంది మరి బండి. ఆ యొక్క టెంపోనే ఈ యొక్క మనిషి నడల మీదుగా తొక్కించడం జరగబోతున్న సాహసాలు రేపు నైట్ ఇక్కడ రేపు రాత్రి ఉండబోతున్నాయి. మరి ఈ కార్యక్రమాలే కాకుండా మేము చెప్తూ ఉంటే లేట్ అవుతుంది. మీరు రేపు ఇక్కడ కళ్ళారా చూసి జయప్రదం చేయాలి. ఎందుకంటే మేము కూడా కడపాత్ర నమ్ముకొని ప్రతి ఒక్క అన్నగారిని ప్రతి ఒక్క సార్ గారిని ప్రతి ఒక్క మేడం గారిని నమ్ముకునేసి కూడా కడపాత్ర కోసంగా కష్టపడుతున్నాం. మీరు గ్రహించాలి. తమ్ముళ్ళు మోటార్ బైక్ సర్కస్ విన్యాసం ఉంటుంది. కానీ అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ అన్న రేపు మాకే ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్ ఎవరు ఒకరు. ఎందుకంటే మేము తినడానికి కాదు తాగడానికి కాదు లేక ఈరోజు మా కష్టం గడిపోవడానికి కాదు సార్. రేపు ఒక అగ్గిమంటల సర్కస్ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన సార్ గారు ఎవరైనా ఒకరు అన్నగారు ఒక 2 లీటర్ డీజిల్ ఏర్పాటు చేయాలన్నా. చూడండి మేము ఇస్తాం బాబు అంటే మేము అప్పుడే ఇక్కడ తెలియపరుచుకుంటామన్నా. అన్నగారు మన సార్ గారికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఒక 2 లీటర్లు ఖాళీ అన్నా ఒక 2 లీటర్ల డీజిల్ కావాలన్నా సర్కస్ కార్యక్రమానికి అగ్గిమంటల సర్కస్ కార్యక్రమానికి అన్నగారు ఎవరైనా ఒకరు చెప్పాలి సార్ దయచేసి మన కాలనీ నివాసులు. మరి ఇక్కడ వచ్చిన దాతలు మరి రేపటి రోజు మీరు ఒక్కరు ఏర్పాటు చేసి ఇంతమంది ఒక పబ్లిక్ చూడడానికి ఒక 2 లీటర్లు ఖాళీ అన్నా ఒక 2 లీటర్ల డీజిల్ కావాలన్నా ఎవరైనా ఒకరు చెప్పాలి సార్ దయచేసి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మేము ఇస్తాం బాబు అంటే మరి మీకు ఇక్కడ అట్లా తెలియపరుచుకుంటున్నాం. రేపు రాత్రి ఇక్కడ ఒక 106 మంది చూసే ఒక అద్భుతమైన సర్కస్ సన్నివేశానికి మరి అన్నగారు ఎవరినో ఒకరు చెప్పాలి సార్ దయచేసి. మన కాలేజీ నివాసం అన్నగారు రేపు సాయంత్రం తెచ్చేవు సార్ అంటే ఇప్పుడు కాదని చెప్పాలన్నా. ఇప్పుడు కాదు రేపు సాయంత్రం మాకు ఒక 4 గంటలకు సాయం చేసి రేపు నైట్ ఒక 8:30కి ఇక్కడ సర్కస్ ఐటెం కార్యక్రమానికి చెప్పాలి సార్ ఎవరినో ఒకరు. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 2 లీటర్లు అన్న మన సార్ గారు వచ్చారు, మరి ఎంప్లాయీస్ వచ్చారు, ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, మన యూత్ సోదరులు వచ్చారు. రేపు ఒక అగ్నిబంధి సైకిల్ సర్కస్ కార్యక్రమానికి అన్నగారు ఎవరినో ఒకరు చెప్పాలి సార్. ఒక 2 లీటర్ల డీజిల్ సార్ ఖాళీ. ఎందుకంటే ఎన్నో వేలు వందలు ఖర్చు పెడతారు బయట పోతే టైం పాస్ కోసం. మరి ఎన్నో వేలు వందలు ఖర్చు పెడతారు. కానీ రేపు మీ ఒక్కరితో పాటు ఇక 106 మంది ఇక పబ్లిక్ చూడడానికి మరి అన్నగారు ఎవరినో ఒకరు ఒక 2 లీటర్ల డీజిల్ చెప్పాలి సార్ దయచేసి. ఆలోచన చేయొద్దండి, సిగ్గుపడద్దండి. ఎందుకంటే ఎంతో ఖర్చు పెడతారు, మరి ఎంతో పోగొట్టేస్తారు. రేపు ఇక్కడ ఆ యొక్క సర్కస్ ఐటెం కార్యక్రమానికి అన్నగారు ఎవరినో ఒకరు చెప్పాలి సార్ దయచేసి. అన్నగారు చెప్పాలన్నా ఎవరినో ఒకరు ఒక 2 లీటర్ల డీజిల్ అన్నా హలో ఎవరినో ఒకరు చెప్పాలన్నా ఒక 2 లీటర్ల డీజిల్ సర్కస్ కార్యక్రమం కానీ మరి చూడాలి. చూడండి ఇప్పుడు ఒక 2 2-వీలర్ మోటార్ బైకులు అవతలకు ఒక బైకు మరి యువతకు ముందర కూడా కొంచెం ముందర ఓకే. నేను 1 2 3 అనగా ఇద్దరు కూడా సరే ఇడిసలా 500 బండ్లు ఎవరు కూడా బంద్ కావట్లేదు బంద్ అని చెప్పేందుకు ఇప్పుడు గమనించాలి సార్. ఏ మాత్రం మిస్ అయిన ఒక మనిషి మెడ తగి ఏదో ఒక సైడ్కి పడుతుంది. చూడండి 2 మోటార్ బైకులు మరి కెపాసిటీ ఎంత ఉంటుంది, ఒక మనిషి మెడ ఏ మాత్రం ఉంటుంది గమనించాలి. ఇక్కడ క్లాస్ 1 2 3 1
ఇట క్లాస్ కూడా తమ్ముళ్ళు గిరా ఏ కాదు పట్టుకో పట్టుకో ఎగదల్లినట్టు గునుగు పూల గుంపులు అవి పుట్ల కొద్ది చీరలాయ బంగారు బొమ్మకు పూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ నీ కొరకే పూజన తంగెడు బొమ్మ ఇప్పుడు నీకు మంచి పాట నీకే ఇప్పుడు భారీగా మంచి పాట మంచి ఒక జబర్దస్త్ కన్నా పటాస్ కన్నా అద్భుతంగా కామెడీ ఉండే పాట రిమిక్స్ పాటేస్తా నీకు నువ్వు డ్యాన్స్ చేయడానికి సరేనా రెడీనా చేస్తున్నా మంచి పాట చేస్తున్నా బాగా డ్యాన్స్ చేయాలనా ఇంతమంది వచ్చారు సార్ మరి ఇంతగా ప్రోగ్రామ్ చూస్తున్నారు ఖాళీ కేవలం మాకు 2 లీటర్ల డీజిల్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు సార్ మన ఖాళీలో మన వీధిలో మరి ఎవరినో గురించి చెప్పాలి సార్ ఖాళీ ఒక 2 లీటర్లు ఎందుకంటే ఈరోజు మేము ప్రోగ్రామ్ చేసాం మరి మా కష్టానికి ఈరోజు డబ్బులు ఇవ్వమని మిమ్మల్ని అడగట్లేదు సార్ మేము ఎందుకంటే మీరు చివరి రోజు సాయం చేస్తే మాత్రమే మేము తీసుకుంటాం లేకపోతే లేదు మీరు ఈ రోజు రేపు ఇచ్చినా కూడా ఒక బ్రహ్మంగారు ఉండి కానుకలుగా చేసేస్తాం మీరు ఎంత మాత్రం డబ్బులు ఇచ్చినా కూడా మేము తీసుకునే కాదు మీరు ఆఖరి రోజు సాయం చేస్తేనే మా అక్కడ బాధ జరగాలి మరి అన్నగారు ఉన్నప్పుడు ఒక 2 లీటర్లు డీజిల్ ఏర్పాటు చేయాలి నీకు మంచి పాట వేసేదా సిగ్గు సరే సరేలే కానీ నీకు పాట వేసేదా ఇద్దరమ్మాయి ఒక్కడే వస్తారా మూడు కాదురా ఊపు వచ్చేది నీ మగం నీ నోరుకి తిరుగుతుందే లేదా యాలికి తిరగదు యాలికి రోజు కాదురా 4 నూరు యాలికి మనం రోజు నృత్య నెత్తి ఓకే ఓకే సరే కానీ నీకు ఇప్పుడు మంచి పాట వేస్తున్నాము డ్యాన్స్ ఆడు మరి రేపు సెకండ్ రోజు రేపు నువ్వు వద్దు మాకు నువ్వు నచ్చలే మాకు కొత్తోడు నువ్వు వద్దు మాకు రేపు నువ్వు నచ్చలే మాకు సరే నీకు మంచి పాట వేసేదా రెడీ కానీ ఇంకా పాట పెడుతున్నా ఓల్డ్ రెడీ కొంచెం ప్రశ్న సంసార శకటానికి భార్యాభర్తలు 2 చక్రాలు. మరి ఆ 2 చక్రాలలో దేనికి లోపమున్నా బండి గలవు. సరిచేయడానికి ఓ మనిషి అంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణలు ఒక్కసారి మనం విందాం. వార్చి కురాకు వందే గురిగింజ గుమ్మడి